హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా తెలుగు గేట్ ఛానల్ని. ఇక్కడ వచ్చేసి ఈరోజు మన వీడియో ఏంటంటే అమెరికాలో 17 సంవత్సరాలకు ఒక్కసారి కనిపించే ఒక అరుదైన జాతిని అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, చెట్ల నిండా కూడా ఎలా ఏలబడ్డాయో, ఫ్రూట్స్ కనుక ఏలాడబడతాయి చూడండి, కాసి ఆ టైప్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది 17 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయి అంట. బీభత్సమైన గొడవ చేస్తున్నాయి ఇవి. గొడవ కూడా ఏంటంటే కీస్ 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 అని ఉదయం మొదలు పెడితే సాయంత్రం 4 వరకు అయితే గొడవ చేస్తూనే ఉన్నాయి. దీని నేమ్ వచ్చేసి సికేడాస్ అంటారంట. వీటిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది, ఒకటి వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ ఉన్నదేమో ప్రతి సంవత్సరం వస్తుందంట. ఈ బ్రౌన్ కలర్ ఉన్నది మాత్రం ఇది 17 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం వస్తుందంట. ఈ వీడియో అయితే మీరు చూడండి పూర్తిగా. ఇవి ఉత్పత్తి కూడా ఎలా అయినాయి అంటేనండి, నైట్కి ఓవర్ నైట్ అంటే అంతకు ముందు రోజు నైట్ చూసాము. ఇక్కడ చూస్తే ఎక్కడ ఏమీ కనిపించలేదు చెట్ల మీద కానీ ఎక్కడైనా అది మిడత టైప్లో ఉన్నాయి. మిడత కాదు అది. అవి అయితే ఒక్కటి కూడా ఎక్కడ కనిపించలేదు. ఎందుకు తెల్లారి ఉదయం లేచి కొంచెం అటు ఇటుతో వాకింగ్లా చేస్తుంటే ఒకటి కనిపించింది. ఆ ఒకటి ఎక్కడి నుంచి వచ్చింది ఏంది, అంతకుముందు మేము వింటున్నాం. ఈ స్టోరీ అయితే చాలా రోజులు బట్టి ఈ మంత్లోనే వస్తాయి అంట. ఇక్కడ వీటినేమో వీటితోటి చెప్తున్నారు. ఎందుకంటే ఇవి వచ్చి ఇక్కడ బాగా గొడవ చేస్తాయంట. ఇవి ఒక 1 మంత్ వరకే ఉంటాయంట. ఇవి రావటం కూడా లక్షల్లో కోట్లలో వస్తాయి అంట అని చెప్పేసి చెప్తున్నారు. కానీ లక్షల్లో కోట్లలో వస్తాయని చెప్తున్నారు, కానీ అవి ఎక్కడో వస్తాయి, పొలాల్లో ఎడారుల్లో వస్తాయి అని నేను చెప్తున్నారు. కానీ మేమున్న దగ్గరలోకి ఇంత దగ్గరగా వస్తాయని అస్సలు అనుకోలేదు. అది కూడా నేనున్నప్పుడు వస్తాయి, నేను చూస్తాను అని కూడా అస్సలు అనుకోలేదు. ఎందుకంటే 17 సంవత్సరాలకు ఒక్కసారి రావడం అంటే ఇది చాలా గ్రేట్ కదా. ఏదైనా 17 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చిన అరుదైన ఒక జాతిని మనం చూస్తున్నాము అంటే అందులో మనకి ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా అవకాశం వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవేంటంటే అవి వాటి ఉత్పత్తి ఎలా ఉంది అంటే స్కిన్ను తీసి ఆ చెట్టు మీదనే వదిలేసి వెళ్ళిపోతున్నాయి. ఆ స్కిన్ తీసి చెట్టు మీద వదిలి వెళ్ళిపోతుంటే ఇవి ఎక్కడో వస్తున్నాయి అనుకున్నా కానీ ఇంత దగ్గరకు రాలేదు. ఉదయాన్నే కారు మీద ఒకటి కనిపించిన తర్వాత అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మన చుట్టూ చెట్లు అయితే ఉన్నాయి. ఆ చెట్ల మీద ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని చెప్పేసి వెళ్ళాను అనుకోకుండా. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అవి బాగా కనిపించినాయి చాలా ఎక్కువగా. నేనేంటంటే గబగబా వీడియో తీద్దామని చెప్పేసి కెమెరా తీసుకొని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి అవి వీడియో తీస్తుంటే ఒక్కటన్నా కదలట్లేదు. ఒక్కటి కూడా కదలకపోతే అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏమనంటే అసలు ఇవి ఎందుకు కదలట్లేదు అన్న ఉద్దేశంతో వాటిని అలా కదిలిచ్చి చూశాను. పుల్లబెట్టి కదిలిచ్చి చూస్తే అవన్నీ కూడా పడిపోయే ఉన్నాయి, అది చచ్చిపోయి ఉన్నాయి. ఇక్కడ ఈ ఓలు కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళిపోతాయి అంట నైట్ టైం. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. కానీ ఇక్కడ కొన్ని సోషల్ మీడియాలో కానివ్వండి, లేదంటే న్యూస్ ఛానల్స్లో అలా అయితే వీటి గురించి బాగా చాలా గొప్పగా చెప్తున్నారు. వాటిలో ఉండి నైట్ మళ్ళీ ఉదయాన్నే వస్తాయని చెప్తున్నారు. ఈ వీడియో తీసింది నేను బుధవారం తీశాను. బుధవారం రోజు ఉదయం పూట తీస్తే, ఉదయం పూట అంటే నేను ఇది చూసి వెళ్ళేలోపు అక్కడికి టైం వచ్చేసి 12 ఏమైనట్టుంది. 12కి వెళ్తే అక్కడ అన్నీ కూడా ఆ డొప్పలే కనిపిస్తున్నాయి. డొప్పలంటే మీకు ఐడియా ఉంది, పాము స్కిన్ని వదిలేసి వెళ్ళిపోయిద్ది. అదంటే ఏంటంటే కుసం అంటారు దాన్ని. ఆ కుసాన్ని వదిలేసి వెళ్ళిపోయిద్ది పాము. అలానే ఇవి కూడా ఆ బెజ్జంలో నుంచి బయటకు వచ్చినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి అంట. చిన్నగా వచ్చిన తర్వాత ఇటు స్కిన్ కూడా వదిలేసి వెళ్ళిపోతాయి చెట్ల మీద. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మీకు, అదేంటంటే చీమలు తింటున్నాయి దాన్ని. ఇవి చీమలు ఎలా తింటున్నాయి అంటే ఇది లేటుగా వచ్చింది, ఆ స్కిన్లోంచి లేటుగా వచ్చిన దానికి ఎగిరి అంత శక్తి అయితే రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ నిలబడి చాలాసేపు చూశాను. వెంటనే ఆ స్కిన్లోంచి బయటకు వచ్చిన సీకేడాస్ కనుక అయితేనేమో వెంటనే అవి గాల్లో ఎగిరిపోతున్నాయి. లేటుగా కనుక వస్తే మాత్రం వాటికి ఎగిరే శక్తి లేక ఇంకా అక్కడే ఆకుల మీద కరుచుకోనో లేదంటే ముద్దు మీద అలానే కరుచుకుపోయి ఉంటున్నాయి. ఎందుకంటే వాటికి ఎగరటానికి అంత శక్తి ఉండట్లేదు అనమాట. లేటుగా వస్తున్నాయి కదా స్కిన్లో నుంచి. ఇక్కడ చూసారు ఇవన్నీ డొప్పలే. ఈ డొప్పలన్నీ కూడా నేను ముందు రోజు తీసాను అనమాట. ఈ బుధవారం రోజు తీశాను. బుధవారం రోజు ఎందుకు నేను చాలా వరకు ఏమనుకున్నానంటే అంత మిస్ అయిపోయాను కదా అనిపించింది. ఇక్కడ ఒక్కటి కనిపించింది. ఇవి ఒక్కటి ఏంటంటే ఇది ఎగరలేకపోతుంది. మనకేమి ఇవి హాని కూడా చేయవంట. వాటి పని అదే చూసుకుంటున్నాయి, కానీ అవి ఏమి మనుషులకి ఏమి హాని కూడా ఏం చేయవు. పుట్టడం కానీ అలా ఏమి ఉండదు. కాకపోతే సౌండ్ ఒక్కటే. ఉదయం నుంచి మాత్రం ఉదయం 9కి అలా మొదలు పెడితే సాయంత్రం 4-4:30 వరకు సౌండ్ వస్తూనే ఉంది. బాగా బీభత్సమైన సౌండ్ వస్తుంది. సౌండ్లో కూడా
ఆ సౌండ్ చేస్తానే ఉన్నాయి. అలా ఇదేంటంటే నేను అనుకోకుండా వెళ్ళటము చూడటము జరిగింది. వీడియో కూడా తీశాను. కాకపోతే ఇక్కడ నాకు ఎందుకు బాధ అనిపించింది అంటే బతికున్న వాటిని చూపించలేకపోయాము. ఇవన్నీ కూడా డొప్పలు అనమాట. డొప్పలు ఆకులు నిండా కూడా డొప్పలు కాసిన లేవు, బోలెడన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే కదిలిస్తే ఆకుల మీద నుంచి కింద రాలుతున్నాయి. రాలి కింద అయితే ఒక కుప్ప వచ్చినాయి. అదంతా కూడా చూస్తే చాలా ఉన్నాయి. ఈ డొప్పలన్నీ కూడా మనం ఏంటంటే ఇక్కడ నడుస్తున్నాం కదా, ఆ చెప్పుల కింద షూ కింద పడి అవన్నీ కూడా ఊరికినే పగిలిపోతున్నాయి. పగిలిపోయి మట్టిలో కలిసిపోతున్నాయి. ఏముంట్లా ఆ చెత్తలో పడి చూపించడానికి కూడా అంతేమీ రావట్లేదు, ఎందుకంటే ఆ చెత్తలో కలిసిపోతున్నాయి. వీడియో అయితే తీయటం జరిగింది వీటిని. కాకపోతే బతికున్న వాటిని చూపించలేకపోయాం కదా అనిపించింది. బతికున్న వాటిని చూపిస్తే ఆ లెక్క వేరు కదా. ఎంత చేయటం మనం వీడియో తీసి పెట్టాలి అనుకున్నప్పుడు బతికున్న దాన్ని తీస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ నాకైతే బతికున్నది 1, 2 కనిపించింది ఈ చెట్లలో. ఇంకా నాకు తర్వాత ఆలోచన వచ్చింది, ఇవి ఆ ఓల్స్లోకి వెళ్తాయి అని చెప్తున్నారు కదా, భూమిలోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ మార్నింగ్ వస్తాయి అని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇవి చూద్దామన్న ఉద్దేశంతో ఈరోజు నేనైతే ఉదయాన్నే, గురువారం రోజు ఉదయాన్నే లేచి అది కూడా ఎంతో 6:30కో ఏం లేచినట్టున్నా. లేచి బయటకు వచ్చి చూస్తే సౌండ్ ఎక్కడ ఏం వినిపించకపోతే సరే సౌండ్ ఏం చేయట్లేదు కదా, దగ్గరికి వెళ్ళి చూద్దాం అన్న ఆలోచనతో అయితే 2 అడుగులు వేసాను. ఇక్కడ ఏంటంటే మనసు కురుస్తుంది ఇప్పటికి కూడా, ఇంకా బాగానే మనసు గురించి అంతా తడిగా ఉంది. ఇప్పుడు ఆ మనసు గురించి ఆ తడిలో ఎందుకులో వెళ్ళటం అని చెప్పేసి వెళ్ళబుద్ధి అవ్వక వెళ్ళలేదు. వెళ్ళకుండా 9:30కో ఏమో వెళ్ళినట్టున్నా. 9:30కి వెళ్తే అన్నీ బతికే కనిపిస్తున్నాయి. అన్నీ ఎలా బతికి కనిపిస్తున్నాయి? నిన్నైతే ఏమి లేవు కదా, బతికింది 1, 2 ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఆ భూమిలో ఉన్న ఓల్స్లో నుంచి ఇవన్నీ బయటకు వచ్చి స్కిన్ని ఇక్కడ వదిలేసి మళ్ళీ ఎగిరిపోతున్నాయి అని అయితే అర్థమైంది. ఎందుకంటే వేరే వీడియోలు చూస్తే అలానే అర్థమైపోయింది. అంతకు ముందు రోజు మేము వెళ్ళి చూస్తే అవన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ఇంకా ఎగరటానికి రెడీగా ఉన్నాయి. ఇది ఇప్పుడే ఇవన్నీ కూడా వాటిలో నుంచి స్కిన్లు వదిలేసి వచ్చినాయి బయటికి అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా అది ఎలా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వైట్ కలర్ కనిపిస్తుంది. ఈ వైట్ కలర్ అయితే ఇప్పుడే వచ్చింది బయటికి ఇప్పుడే వచ్చింది కాబట్టి అలా వైట్ కలర్లో కనిపిస్తుంది. అది ఇంకొంచెం సేపు ఉన్నాక అది బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇది ఇప్పుడే వచ్చింది. ఈ స్కిన్ ఇలా తీయటము ఇదంతా కూడా ఎలా అంటే మనకు ఏదైనా సరే ప్రూఫ్లు కావాలి. ప్రూఫ్లు ఏంది లేకపోతే మనం దేన్ని నమ్మమన్నమాట. అందుకని చెప్పేసి నాకు కూడా అదే ఉంటుంది. ఎవరైనా చెప్తే ఏదన్నా నేను అంత త్వరగా ఏది నమ్మను, నా కళ్ళతో నేను చూడాలి. ఇది డొప్ప. ఆ డొప్పలో నుంచి అది స్కిన్ అంతా వదిలేసి బయటకు వచ్చింది. అంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయినాయి. ఇది ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా ఎగరలేదు. ఇంకొంచెం టైం గడిస్తే అవన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. ఇవి వచ్చేసి ఇక్కడ ఆ వైట్ కలర్ ఏమో ఇప్పుడే వచ్చింది. ఆ పక్కన కనిపిస్తుంది బ్రౌన్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి అది ఒక 1/2 అవర్ కన్నా ముందే వచ్చినట్టుంది. ఇవన్నీ ఇక ఎగిరిపోతాయి. ఇటు కళ్ళు కూడా చూడండి, బాగా పెద్దగా కనిపిస్తున్నాయి కళ్ళు కూడా. ఇక్కడ అవి మామూలుగా లోపల నుండి వచ్చేది కూడా ఉంది, నేను తీశాను. ఎందుకంటే మనకి ఏదైనా ప్రూఫ్ లేకపోతే ఇది నిజము అని నమ్మలేం కాబట్టి. ఇంకోటండి, అందరూ మన వీడియో చూస్తున్నారు, చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల, లైక్ ఇవ్వటం వల్ల మీరు నష్టపోయేది ఏమి ఉండదు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలానే మాకు కూడా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఈ డొప్పలు కూడా ఏంటంటే ఇవి ముందు రోజు డొప్పలన్నీ కూడా రాలిపోయినాయి గాలికి. ఇవన్నీ కూడా మళ్ళీ ఈరోజు ఉత్పత్తి అయింది. ఇవన్నీ కూడా ఈ నైటే. ఇక్కడ చూసారా, దీంట్లోంచి వైట్ కలర్ది ఇప్పుడే బయటకు వస్తుంది. ఇంకా బయటకు రాలేదు ఆ స్కిన్లోంచి. అది ఇలాంటిది కనీసం ఒకటన్నా దొరికిద్దేమో చూద్దామని చెప్పి చాలాసేపటి నుంచి అన్ని ఆకులు చూస్తున్నాను. అన్ని ఆకులు చూస్తుంటే ఇక్కడైతే ఇది కనిపిస్తే దీన్ని బయటకు వస్తుందేమని అలానే చాలాసేపు నిలబడ్డాను. కానీ చాలాసేపు ఉన్నా కూడా అది రాలేదు. ఇంత లేటుగా కనుక వస్తే దీనికి ఇంకా ఎగిరే శక్తి కోల్పోయి కాసేపు ఆకులు పట్టుకొని అలానే ఉంటుంది. ఆ తర్వాత రాలి కింద పడిపోయిద్ది. వచ్చిన తర్వాత 10 నిమిషాల్లోనే ఇవి కలర్ మారిపోయి ఈ వైట్ కలర్ పోయి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇక దీన్ని ఏమైతే సికేడాస్ అంట. ఇవి 2 జాతులు ఉన్నాయంట. గ్రీన్ కలర్ ఒకటి, ఇది వచ్చేసేమో బ్రౌన్ కలర్. గ్రీన్ కలర్ వచ్చేసేమో ప్రతి సంవత్సరం వస్తాయంట. ఇది మాత్రం 17 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయంట. 17 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఇవి
చెప్తే ఇది చాలా విచిత్రంగానే ఉంటుంది. ఇవి ఎక్కువ రోజులు ఏం బతకవంట, ఒక 1 మంత్ వరకే ఉంటాయంట. 1 మంత్ 20 డేస్ లేదంటే 25 డేస్ ఇంకంతే ఉంటాయంట, అంతకంటే ఏముండవు. ఎందుకంటే ఇప్పటికే ఇవి చాలా వరకు నశించిపోతున్నాయి. ఇవంతా 2 డేస్ నుంచే కనిపిస్తున్నాయి. 2 డేస్లోనే అవి ఎక్కువగా కింద రాలిపోవటం, ఎగరలేకపోవటం అలా నశించిపోతున్నాయి. ఇవేంటంటే ఈ 17 సంవత్సరాలకు ఒకసారి వస్తాయంట. వచ్చి ఇవి ఈ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు, 1 మంత్ ఉంటే 1 మంత్ లేదంటే 20 డేస్ కానీ 25 డేస్ కానీ ఉంటాయంట. ఇవి ఉన్నప్పుడు ఇవేం చేస్తాయంటే ఈ చెట్ల మీద మళ్ళీ గుడ్లు పెడతాయంట. గుడ్లు పెట్టేసి ఇవన్నీ చచ్చిపోతాయంట, ఈ పెద్ద అయినవి మొత్తం కూడా. ఆ గుడ్లు మళ్ళీ పగిలి ఈ భూమిలో ఈ హోల్స్ పెట్టి ఉన్నాయి కదా, ఆ హోల్స్లోకి వెళ్ళిపోతాయి అంటండి. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఇక్కడ సోషల్ మీడియాలో చెప్తుంది, న్యూస్ ఛానల్స్లో చెప్తున్నది నేను చెప్తున్నాను. అది కూడా గతంలో ఎప్పుడో 17 సంవత్సరాల నాడు తీసిన వీడియోలేనంట. అవన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి, ఇంకా అవి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ నెలలో వస్తాయి, ఈ మంత్లో వస్తాయి అని చెప్పేసి అవి అందరూ చూస్తున్నారు. కాబట్టి అక్కడ చూసిన దాన్ని బట్టే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసింది ఏం లేదు వాస్తవంగా. ఇది చూసి నేను ఇది ఇలా వస్తున్నాయి అని చెప్పి మాత్రమే చెప్తున్నాను. ఆ వోల్స్లోకి వెళ్తాయంట అవి. ఆ వోల్స్లోకి వెళ్ళిన ఆ చిన్న చిన్న సీకేడాస్ అన్నీ కూడా మళ్ళీ 17 సంవత్సరాలు ఆ భూమిలోనే ఉంటాయంట. 17 సంవత్సరాల తర్వాత అవి పైకి వచ్చి అప్పుడు మళ్ళీ ఇవి స్కిన్ తీసి ఒక 20 డేసో 25 డేసో 1 మంతో బతికి ఉంటాయంట. ఆ తర్వాత అవన్నీ కూడా మళ్ళీ చనిపోవటం, మళ్ళీ గుడ్లు పెట్టడం అదంతా జరిగేది. 17 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం ఇలా వస్తాయంట. ఆ హోల్స్ అన్నీ కూడా ఇవేను, చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే చీమల పుట్టల్లాగా ఉంటాయి. ఆ చీమల పుట్టలకేమో పక్కన మట్టి ఉంటుంది, వీటికేమో అలా మట్టి ఉండదు. అది ఈ స్టోరీ అయితే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నా కానీ ఇంకొక 1 అవర్ తర్వాత అయితే ఇవి ఇక్కడ ఉండట్లేదు. అవన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ కొంచెం రెక్కల పైకి లేస్తున్నాయి. లేచి గాల్లో తేలుకుంటా ఏరే కొంచెం అంటే వెళ్ళటం కూడా 1 మైల్ వరకే వెళ్తాయంట. ఇంకంతకు మించి వెళ్ళే అంత శక్తి వాటి దగ్గర ఉండదంట. ఇప్పుడు ఏంటంటే ఇవాళ నిన్న చూస్తే ఇవన్నీ 1, 2 కనిపించినాయి, ఇంటి దాకా రాలేదు. ఇవాళ ఉదయాన్నే చూస్తే ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇంటి ముందు లెగంగానే చూస్తే అది కూడా మళ్ళీ 9 అయ్యేసరికల్లా అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఎటే ఏం కనిపించలేదు. చూడండి ఒక్కో చెట్టుకి అయితే ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగానే బతికున్నాయి. రెక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా. రెక్కలు బాగా ఆడుతూనే ఉన్నాయి. సౌండ్లు కూడా బాగా పెద్ద పెద్ద సౌండ్లు చేస్తున్నాయి ఇవి. ఈ సౌండ్ దెబ్బకైతే కీస్ 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 అని అదొక రకమైన సౌండ్. మనకి మిడతలంటే ఎలా సౌండ్ చేస్తే అందరికీ ఐడియా ఉంది కదా, అలాంటి అంతకు మించి సౌండ్ చేస్తాయి. మిడత అంటే మనకి ఇండియాలో మిడతల సౌండ్ ఒకలాగా ఉంటుంది. ఇక్కడ సౌండ్ అంతా కూడా కీస్ అని అది ఆగదనమాట. ఆగకుండా అదే పనిగా సౌండ్ చేస్తానే ఉంది భయంకరంగా. అంటే ఎక్కువ ఉన్నాయి కదా, లక్షల్లోనే ఉన్నాయి. ఇవన్నీ వేలల్లో లేవు, లక్షల్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఒక చెట్లో లేవు ఇవన్నీ కూడా, ఎక్కువ చెట్ల మీద ఉన్నాయి. నేనంతా తీస్తుంది ఇక్కడ అంతా ఎంత కొంచెమే తీస్తున్నాను, అంత 1% కూడా తీయలేదు ఉన్నోట్లలో. అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్కువ కనిపించట్లేదు. కానీ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కింద కూడా ఈ డొప్పలు, రాలిపోయిన డొప్పలు అయితే పోగు చేస్తే ఎన్ని వస్తాయో తెలుసంటే చాలా పెద్ద కుప్ప వస్తాయి అనమాట. ఆ డొప్పలన్నీ కూడా పోగు చేస్తే ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ డొప్పలు కూడా గాలి తోలినప్పుడు రాలిపోతున్నాయి. రాలిపోయినాయి ఫస్ట్ రోజు అన్నీ రాలిపోయినాయి. ఈ డొప్పలన్నీ మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే వీటి మీద ఈ డొప్పలన్నీ బతికినవి ఉన్నాయి. అలానే ఒక ఒక 1/2 అవర్ క్రితం ఇవన్నీ కూడా ఈ డొప్పల్లో నుంచి అన్నీ కూడా స్కిన్ని వదిలేసి మిడతలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి అని. అవన్నీ కూడా ఈ చెట్టు కింద నుండి పై వరకు చూస్తే సేమ్. అంటే ఇవి అన్ని చెట్ల మీద ఉండట్లేదు, మళ్ళీ కొన్ని రకాల చెట్లనే ఇవి ఎంచుకుంటున్నాయి. ఆ కొన్ని రకాల చెట్ల మీదనే ఉంటున్నాయి, ప్రతి చెట్టు మీద ఉండట్లేదు. ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి, ఎక్కువగా ఈ చెట్టు మీద మాత్రమే ఉన్నాయి. అంటే కొన్ని ఆకులే వాటికి ఇష్టమా ఏమో తెలీదు. కొన్ని ఆకుల మీదనే ఉన్నాయి, కొన్ని చెట్ల మీదనే ఉన్నాయి ఇవన్నీ కూడా. వీటిల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి ఈ కలర్ ఉంది. గ్రీన్ కలర్ ఉన్నదేమో ప్రతి సంవత్సరం వస్తాయి అంట. అది ఏంటంటే మనకి ఇండియాలో కనుక మిడతలు ఎలాగ వస్తాయి అవి కూడా సేమ్ అలానే వస్తాయి అంట. ఇవి మాత్రం 17 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తాయి అంట. ఇక వీటి నేమ్ వచ్చేసి కూడా సికేడాస్ అంటారంట. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి అదే నేము. ఇది ఈ కలరు అంటే ఇవి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. బ్రౌన్ కలర్ కూడా సేమ్ ఒకే నేము ఇవన్నీ కూడా. ఇదండి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నష్టపోయేది ఏమి ఉండదు.
మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయి. అలానే మాకేంటంటే ఉపయోగం, మాకు ఈ వీడియో ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ అన్నది, లైక్ వల్ల సబ్స్క్రైబ్ వల్ల. అందుకని చెప్పేసి అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయటం కూడా మర్చిపోకండి. కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. లైక్ కంపల్సరీ ఇస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. తెలుగు గేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.